ఈసీ ఆదేశాలతో జోన్ 4లో పలువురు తహసీల్దార్లు బదిలీ అయ్యారు. 21 మందిని బదిలీ చేస్తూ సీసీఎల్ఏ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూలు జిల్లా పత్తికొండ తహసీల్దార్గా పద్మజ, కోసగి తహసీల్దార్గా పి మురళి, కౌతాలం తహసీల్దార్గా అలెగ్జాండర్, పెద్దకడబూరు తహసీల్దార్గా వి సురేష్ బాబు, చిప్పగిరి తహసీల్దార్గా రామాంజుల నాయకులను నియమించింది. ఇక అనంతపురం జిల్లా ఉర్వకొండ తహసీల్దార్గా పద్మావతమ్మ, కళ్యాణదుర్గం తహసీల్దార్గా సుభాకర్ రావు, రాప్తాడు తహసీల్దార్గా రామాంజనంబ, రామగిరి తహసీల్దార్గా వి శ్రీనివాసులు, యాడికి తహసీల్దార్గా టీజీ మోహన్ వల్లీలను నియమిస్తూ ఉత్తర్వులు వెలువరించింది. సత్యసాయి జిల్లాలో మడకశీర తహసీల్దార్గా ఏ వెంకటేశ్వర్లు, పుటపర్తి తహసీల్దార్గా భారతి, నల్లమడ తహసీల్దార్గా జి నాగభూషణం, ధర్మవరం తహసీల్దార్గా డి శ్రావణిలను నియమించింది. వైఎస్ఆర్ జిల్లా చాపాడు తహసీల్దార్గా భూషణం, అన్నమయ్య జిల్లా నుండుమల్లి తహసీల్దార్గా జి పుణ్యవతి, పుల్లంపేట తహసీల్దార్గా శ్రీనివాసులు, రామపురం తహసీల్దార్గా ఆనంద్ కుమార్, కలకాడ తహసీల్దార్గా ఆర్ బాలాజీరాజు, వయల్పాడు తహసీల్దార్గా కత్తించన్ కృఫ్రాలను నియమించగా సంబంధిత జిల్లాల కలెక్టర్లకు తహసీల్దార్ రిపోర్టు చేయాలని ఆదేశాలనిచ్చింది.